ఈరోజు వీడియోలో మనం శిశునాగ వంశం గురించి తెలుసుకోబోతున్నాం. హర్యంక వంశం చివరి రాజైన నాగదశకుడి పాలనలో రాజ్యంలో చాలా గందరగోళ పరిస్థితులు వచ్చాయి. దీంతో ప్రజలు మరియు మంత్రులు కలిసి తిరుగుబాటు చేసి నాగదశకుడిని రాజ్యం నుంచి తొలగించడం జరిగింది. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 413 ప్రాంతంలో అప్పటి వరకు వారణాసి అనగా కాశీ నగరానికి గవర్నర్గా ఉన్న శిశునాగుడిని రాజుగా ఎన్నుకున్నారు. ఇలా హర్యంక వంశం అంతమై శిశునాగ వంశం ప్రారంభమైంది. ఇప్పుడు సామ్రాజ్యం యొక్క విస్తరణ విషయానికి వస్తే శిశునాగుడికి మగధ రాజ్యం ముందే చాలా బలంగా ఉండేది. ఎందుకంటే అక్కడ ఇనుప ఖనిజాలు, గంగా నది సారవంతమైన భూములు, దట్టమైన అడవులు, యుద్ధ ఏనుగులు వంటి వనరులు ఎక్కువగా ఉండేవి. శిశునాగుడి యొక్క పెద్ద విజయం ఏదంటే అవంతి రాజ్యంలో ప్రద్యోతి వంశాన్ని ఓడించడం. దీంతో చాలా ఏళ్లుగా ఉన్న మగధ అవంతి వైరం ముగిసింది. అంతేకాకుండా వత్స మరియు కోసల ప్రాంతాలపై కూడా తన ఆధిపత్యాన్ని పెంచి మగధను ఉత్తర భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన రాజ్యంగా మార్చాడు. కాలశోకుడు మరియు రెండవ బౌద్ధ సంగీతి. క్రీస్తుపూర్వం 395 ప్రాంతంలో శిశునాగుడు మరణించిన తర్వాత అతని కుమారుడు కాలశోకుడు అనగా కాగవర్ణుడు రాజయ్యాడు. అతని పాలనలో క్రీస్తుపూర్వం 383లో వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతి జరిగింది. ఇది గౌతమ బుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన దాదాపు 100 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈ సమావేశంలో బౌద్ధ భిక్షువులు పాటించవలసిన నియమాల గురించి విభేదాలు రావడంతో బౌద్ధమతం మహాసాంఘిక మరియు స్థవిరవాద అనే 2 శాఖలుగా విడిపోయింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే కాలశోకుడు రాజధానిని రాజగృహం నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. తర్వాత పాటలీపుత్రం ఉత్తర భారతదేశానికి ప్రధాన రాజకీయ కేంద్రంగా మారింది. శిశునాగ వంశం పతనం. కాలశోకుడు చనిపోయిన తర్వాత అతని 10 మంది కుమారులు రాజ్యాన్ని ఒక్కరే పాలించకుండా తమలో తాము పంచుకున్నారు. దీంతో మగధ పరిపాలన బలహీనపడింది. అలాగే సైన్యం కూడా బలహీనమైంది. చివరికి క్రీస్తుపూర్వం 345 ప్రాంతంలో మహాపద్మనందుడు చివరి శిశునాగ రాజు మహానందుని ఓడించి శిశునాగ వంశానికి ముగింపు పలికాడు. ఆ తర్వాత నందా వంశం అధికారంలోకి వచ్చింది.